వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్లో 2x1 మల్టీప్లెక్సర్ని ఎలా డిజైన్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫస్ట్ 2x1 మల్టీప్లెక్సర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. 2x1 మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ హ్యాస్ 2 power and input lines and 1 output line, and this output line depends upon the selection lines. సో ఏ మల్టీప్లెక్సర్ అయినా, మల్టీప్లెక్సర్ జనరల్ డెఫినేషన్ ఏంటంటే మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ 2 power and input lines to the 1 అవుట్పుట్ లైన్. సో 2 power and ఇన్పుట్ లైన్స్ని 1 అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేసేదాన్ని మల్టీప్లెక్సర్ అంటారు. ఆ 1 ఇన్పుట్ మన దగ్గర 2 power and ఇన్పుట్స్ ఉన్నాయి కానీ 1 అవుట్పుటే వస్తుంది. ఏ అవుట్పుట్ రావాలనేది ఏం చెప్తుంది అంటే సెలెక్షన్ లైన్స్ మీద బేస్ అయ్యి చెప్తుంది. ఓకే, ఆ సెలెక్షన్ లైన్ మీద బేస్ అయ్యి ఈ 2 power and ఇన్పుట్స్లో ఏ ఒక్కటి అవుట్పుట్గా రావాలి అనేది డిసైడ్ అవుతుంది. సో మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ 2 power and input lines into the 1 output line, and that 1 output line is dependent upon the selection line. Now coming to the 2x1 multiplexer, 2x1 multiplexer, 2x1 multiplexer ఇది కాంబినేషనల్ సర్క్యూట్. ఇక్కడ n ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసామనుకో 2x n మల్టీప్లెక్సర్, 2 power n by 1 మల్టీప్లెక్సర్లో అప్పుడు 2x1 మల్టీప్లెక్సర్ అవుతుంది. అప్పుడు n వాల్యూ ఎంత? 1. జనరల్ మల్టీప్లెక్సర్లో 1 to 2 power n ఇన్పుట్స్. సో ఈ n వాల్యూ 1. ఇప్పుడు అప్పుడు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 power n అంటే 2. సో 2 ఇన్పుట్స్ అండ్ n సెలెక్షన్ లైన్స్. ఇక్కడ మరి n వాల్యూ ఎంత? 1. సో ఒక్క సెలెక్షన్ లైన్ 1 అవుట్పుట్. సో 2x1 మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్. మల్టీప్లెక్సర్ని మనం మక్స్ అని కూడా అంటాం. ఓకే, 2x1 మక్స్ అన్నా 2x1 మల్టీప్లెక్సర్ అన్నా రెండు సేమ్. సో 2x1 మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ హ్యాస్ 2 ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్ లైన్, అండ్ దిస్ 1 అవుట్పుట్ లైన్ ఈజ్ డిపెండ్ అపాన్ ద సెలెక్షన్ లైన్. సో హియర్ అవర్ 2 ఇన్పుట్స్ ఆర్ D0, D1 and the selection line is S and output is Y. ఇప్పుడు మనం ఈ 2x1 మల్టీప్లెక్సర్ని మనం డిజైన్ చేయాలి. సో ఏ మల్టీప్లెక్సర్ డిజైన్ చేయాలన్నా ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి? అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్. సో ఇప్పుడు మనం ఏం డిజైన్ చేయాలి? 2x1 మల్టీప్లెక్సర్ని డిజైన్ చేయాలి. సో ఇప్పుడు 2x1 మల్టీప్లెక్సర్ అంటే ఏంటి అర్థమైందా మీకు? సో అది ఫస్ట్ స్టెప్, అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్. సెకండ్ స్టెప్ ఏంటి? డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా మనం డిటర్మైన్ చేసాం. సో ఇన్పుట్ ఏంటి? D0, D1 అండ్ సెలెక్షన్ లైన్. అవుట్పుట్ ఈస్ Y. ఓకే, నెక్స్ట్ డిరైవ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అవుట్పుట్ బై యూసింగ్ ద ఇన్పుట్. సో ప్రతి అవుట్పుట్కి మనం ట్రూత్ టేబుల్ జనరేట్ చేయాలి బై యూసింగ్ ద ఇన్పుట్. సో అవుట్పుట్ ఎలా వస్తుంది మనకి? సెలెక్షన్ లైన్ బేస్ చేసుకునే కదా వస్తుంది. సో ట్రూత్ టేబుల్ ఏమొస్తుంది? ఇప్పుడు మనకి ఎన్ని సెలెక్షన్ లైన్స్లో ఎన్ని సెలెక్షన్ లైన్స్ ఉన్నాయి? ఒక్క సెలెక్షన్ లైన్ ఉంది. ఆ సెలెక్షన్ లైన్ వాల్యూ మీద బేస్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఆ సెలెక్షన్ లైన్ వాల్యూ 0 అయిందనుకోండి అప్పుడు D0 అవుట్పుట్ వస్తుంది. సెలెక్షన్ లైన్ వాల్యూ 1 అయిందనుకోండి D1 అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మల్టీప్లెక్సర్ అంటే ఏమని చెప్పాము? ఒక అవుట్పుట్టే వస్తుందని చెప్పాము. ఆ ఒక అవుట్పుట్ దేని మీద బేస్ అవుతుంది? సెలెక్షన్ లైన్ మీద బేస్ చేసుకుని వస్తుందని చెప్పాను. సో ఇప్పుడు 2x1 మల్టీప్లెక్సర్లో 2 ఇన్పుట్స్ ఉన్నాయి కానీ ఒకటే అవుట్పుట్ రావాలి. ఆ ఒక అవుట్పుట్ దేని మీద బేస్ అవుతుంది? ఈ సెలెక్షన్ లైన్ మీద. ఈ సెలెక్షన్ లైన్ వాల్యూ 0 అయితే D0 అవుట్పుట్, సెలెక్షన్ లైన్ వాల్యూ 1 అయితే D1 అవుట్పుట్. సో ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ రాసాం. ట్రూత్ టేబుల్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫైండ్ అవుట్ ద సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు వైకి మనం సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓన్లీ 1 అవుట్పుట్ కదా, ఎక్కువ ఉంటే ప్రతి అవుట్పుట్కి చేస్తాము. ఓన్లీ 1 అవుట్పుట్. సో D0 ఇంటూ S బార్ ప్లస్ D1 ఇంటూ S. ఇదే మనకి సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద Y అవుట్పుట్. సో ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాము? సో D1 D0 S, D0 D1 D1 D0 S. ఎస్కి కాంప్లిమెంట్ కూడా అవసరమైంది కదా, సో కాంప్లిమెంట్ కూడా లైన్ కూడా డ్రా చేసుకోండి. సో ఫస్ట్ ఏంటి? D0 S బార్, D0 S బార్. నెక్స్ట్ D1 S. ఈ రెండింటికి ఆర్గేట్. సో ఇదే మనకి 2x1 మక్స్కి సర్క్యూట్ డయాగ్రామ్. చాలా సింపుల్గా డ్రా చేస్తాం కదా.
ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకుంటే మనకి ప్రాబ్లమ్ సింపుల్ అయిపోద్ది. సో 2x1 మల్టీప్లెక్సర్ ఇది కాంబినేషనల్ సర్క్యూట్ విచ్ హ్యావ్ two inputs and one ఇది y. So one output line and that output is based on the selection line. Okay, when the selection line is 0, d0 will come as output, and when selection line is 1, d1 will come as a output.